సో టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ ది బాల్ పోయం. బాల్ పోయం కోసం ఫస్ట్ ఇవమ్మ టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ బాల్ పోయం నుంచి ఒకసారి బాల్ పోయం కోసం మీకు షార్ట్ గా చెప్తాను. పోయం కోసం షార్ట్ గా చెప్పాలంటే మా బాల్ పోయం అంటే ఈ పోయం లో ఒక చిన్న అబ్బాయి తన బంతిని కోల్పోతాడు. బంతి పడిపోయి నీటిలో అది మాయమైపోద్ది. అబ్బాయి దీన్ని చూసి చాలా అంటే చాలా బాధపడతాడు. కానీ అది అతనికి ముఖ్యమైన జీవిత పాఠం, లైఫ్ లెసన్ గా మారుతుంది. ఎందుకంటే ఆ కవి చెప్పింది మనకి ఏంటంటే మనం జీవితంలో నష్టాలు ఏటేటో ఎన్నెన్నో ఎదుర్కోవాలి, ఎన్నెన్నో కోల్పోతాం. సో నష్టం వల్ల మనం ఫ్రీడమ్, బాధ్యత, బాధ భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? పల్లవాడి బాల్ పోయినా పోయిందని దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే జీవితంలో కష్టాలు పడుతున్నా కష్టాలని మనం ఎదుర్కోవాలి అనే నీతిని చెప్తున్నారు. మెయిన్ మెసేజ్ ఏంటంటే మన జీవితంలో కొన్ని వస్తువులు, డబ్బు లేదా అవకాశాలు పోతూ ఉంటాయి. వాటిని కోల్పోవడం అని చెప్పి మనం బాధపడకూడదు. సో వాటిని కోల్పోవడం మనం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన ఒక అవసరం. ఓకేనా? ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఇలాంటివన్నీ ఒక నీతే చెప్పేది ఒక బాల్ పోయం. ఓకేనమ్మా? అందులో ఫస్ట్ వాట్ డిడ్ ద బాయ్ లూజ్. ఈ పోయం లో ఈ యొక్క బాయ్ ఏంటి కోల్పోతాడు? తన బాల్ ని కోల్పోతాడు ఆ అబ్బాయి. వేర్ డిడ్ ద బాల్ ఫాల్. ఆ బాల్ ఎక్కడ పడుతుంది? వెళ్ళి వాటర్ లో పడిపోద్ది. హౌ డిడ్ ది బాయ్ ఫీల్. ఆ బాయ్ ఎలా ఫీల్ అవుతాడు? చాలా బాధ, సాడ్ అండ్ హెల్ప్లెస్. బాయ్ ఎలా ఫీల్ అయ్యాడు అంటే అబ్బాయి చాలా బాధగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతని బంతి పోయింది, మరియు హెల్ప్లెస్ ఎందుకంటే దాన్ని తిరిగి పొందలేకపోయాడు. వాట్ వాజ్ ద బాల్ ఏ సింబల్ ఆఫ్. ఆ బాల్ దేనికి గుర్తు దేనికంటే హిస్ పొజిషన్స్. అంటే అబ్బాయి అంటే బంతి ఏది గుర్తింపు అంటే బంతి అంటే అబ్బాయికి ఒక సొంత వస్తువు లాంటిది. అంటే తన హక్కులో భావించేవాడు. ఆ బంతి పోయింది. సో ద్వారా అతను ఆ బంతిని కోల్పోయాడు. దీని ద్వారా అబ్బాయి ఏంటి నేర్చుకుంటాడు? బాధ్యత మరియు జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. ఓకేనమ్మా? వాట్ డిడ్ ద బాయ్ లర్న్. అది అబ్బాయి ఏంటి నేర్చుకున్నాడంటే అబ్బాయి నష్టాన్ని అంగీకరించడం నేర్చుకున్నాడు. అంటే జీవితంలో కొన్ని వస్తువులు లేదా అవకాశాలు పోతాయని అర్థం చేసుకొని సహజంగా నష్టాన్ని ఎదుర్కోవాలి ఫ్యూచర్ లోనే ఒక నీతిని అబ్బాయి తెలుసుకున్నాడు. యాక్సెప్ట్ లాస్. వై కుడ్ ది బాల్ హీ బ్రాట్ బ్యాక్. ఎందుకు తిరిగి తెచ్చుకోలేకపోయాడు? ఎందుకు తెచ్చుకోలేకపోయాడంటే ఆ బంతి నీటిలో మునిగిపోయింది, శాంక్. ఓకేనా? అందుకే అబ్బాయి దాన్ని తిరిగి పొందలేకపోయాడు. వాట్ డస్ ద పోయిట్ నాట్ ఆఫర్ ది బాయ్. ఏంటి ఆఫర్ చేయలేకపోయాడు? మనీ. ఎందుకంటే కవి అబ్బాయికి డబ్బు అనేది ఇవ్వడు. ఎందుకంటే మనం లాస్ ని యాక్సెప్ట్ చేయడం నేర్పించడానికి. ఒకవేళ డబ్బు ఇస్తే మళ్ళీ ఇంకా కొనుక్కుంటాడు. బాల్ ఇవ్వకపోతే పోయిందని ఒక బాధపడినా ఒకవేళ పోయినా ఒక వస్తువు పోయినా ఆ బాధ ఎదుర్కోగలన ధైర్యం నింపడం కోసమే తిరిగి మళ్ళీ డబ్బు ఇవ్వడు ఆ బాల్ కొనుక్కోవడానికి పోయిట్. నెక్స్ట్ వాట్ డస్ ద బాయ్ రియలైజ్. బాయ్ రియలైజ్ అయ్యాడు. అబ్బాయి ఏంటి అర్థం చేసుకున్నాడంటే అబ్బాయి అర్థం చేసుకుంటుంది ఏంటంటే నష్టం అనేది శాశ్వతం, లాస్ ఇస్ పర్మనెంట్. ఒక్కసారి వస్తువు పోతే తిరిగి రావడం తప్పదు. సో అనే జీవితంలో ఒక నిజాన్ని నేర్చుకున్నాడు. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం లర్నింగ్ టు లాస్. అంటే ఈ పోయం లో సెంట్రల్ ఐడియా ఏంటి మనకి నేర్పిస్తుంది? ముఖ్యమైన థింగ్ ఏంటి పోయం అంటే ఇందులో ప్రధాన ఆలోచన దాన్ని సెంట్రల్ ఐడియా అంటారు. అంటే నష్టాల ద్వారా నేర్చుకోవడం ఏదైనా, లర్నింగ్ త్రూ లాస్. అంటే జీవితంలో వస్తువులు, అవకాశాలు కోల్పోవడం సాధారణం. ఆ నష్టాల నుండి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలని చెప్తుంది. వాట్ డస్ ద బాయ్ స్టాండ్ అండ్ స్టేర్ ఎట్. ఏంటి ఇక్కడ బాయ్ నించొని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. దేనికాస్ చూస్తున్నాడు? వాటర్ కాస్ చూస్తున్నాడు. అంటే అబ్బాయి నిశ్శబ్దంగా దేని చూశాడు? వాటర్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని బంతి మునిగిపోయింది మరియు అతను బాధతో చాలా హెల్ప్లెస్ గా కనిపిస్తాడు. ఇదమ్మా టాప్ 10 షూర్ షాట్ కాంపిటీషన్ క్వశ్చన్స్ అమ్మ. ది బాల్ పోమ్ కంపల్సరీ పోమ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 100%. ఒకవేళ ఇస్తే నేను చెప్పే క్వశ్చన్స్ లోంచి టాప్ 10 నుంచే పక్కా ఇస్తాడు. సో వీటి డాక్యుమెంట్ పెడతాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకొని రాసుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.